ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల 5 కోట్ల మంది ఆంధ్రుల కళ సాకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో మన రాష్ట్ర ప్రజలందరూ ఉండడం చాలా సంతోషం. ఎందుకంటే మన రాష్ట్ర రాజధాని ఎప్పటికీ కూడా అమరావతి ఉండేలా మన కేంద్ర ప్రభుత్వం మరి చట్టబద్ధత కలగజేయటం మరి మోడీ గారికి కానీ మరి పార్లమెంట్ సభ్యులు కానీ మరి వివిధ పార్టీలు ఉన్న మన పార్లమెంట్లో లోక్సభలో ఏకగ్రీవంగా ఎప్పటికీ అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కు ఉండాలనే ఉద్దేశంతో మరి ఈరోజు రాజ్యసభలో కూడా మరి ఏకగ్రీవంగా తీర్మానం చేసి మనకి రాజధాని ఆమోదం తెలిపినందుకు మన రాష్ట్ర ప్రజల తరఫున మరొకసారి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి మోడీ గారికి పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీల సభ్యులకి కూడా మా నియోజకవర్గ ప్రజల తరఫున మన రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఆ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆయన ఒక్క పిలుపుతో 29,000 రైతు కుటుంబాలు 34,400 ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్ ద్వారా ఒక నమ్మకంతో ఆ రోజు రైతన్నలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కళ సాకారమైంది. మరి ఆ రైతన్నల రాజధాని ఇవాళ ప్రజా రాజధాని అమరావతి ఎప్పటికీ కూడా చెక్కు చెదరకుండా మరి మొన్న అసెంబ్లీలో కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. ఆ రోజు కూడా 11 మంది సభ్యులున్న వైఎస్ఆర్సీపీకి ఇప్పటికీ కూడా రాజధాని అక్కర్లేదన్న విధంలో ఆ రోజు అసెంబ్లీకి కూడా రాని పరిస్థితి, అంత దుర్మార్గమైన పరిపాలన జరిపారు. ఆ రోజు రైతుల యొక్క ఉన్న ఎకరం 1 ఎకరం ఉన్న రైతు కూడా ఆ రోజు నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రభుత్వం ఒక నమ్మకంతో రాజధాని ఏర్పడుతుందని ఇచ్చారు. దానికి ఈరోజు శ్రీకారం చుట్టడం మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉండటం చాలా సంతోషం. 5 కోట్ల ఆంధ్రుల కళ నిన్న నెరవేరింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని పార్లమెంట్లో ఆమోదం పొందింది. శుభదినం. అత్యంత దయానీయమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ళు ఎక్కడ స్టూడెంట్స్ దగ్గర నుంచి 5 కోట్ల జనాభా మీ రాజధాని ఏదంటే ఏమి చెప్పలేని పరిస్థితి. రాజధాని లేని ఆంధ్రాగా గత 5 ఏళ్ళు ఉంటే ఎన్నో రకాల మాటలు మార్చాడు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి 3 రాజధానులు అన్నారు, మొన్నేమో రాజధాని ఎందుకు అంటున్నాడు ఆయన, నది తీరాన్ని రాజధాని ఏంటి అంటాడు ఆయన, అదేదో గన్ అంట, మావి గన్ నవ్వుకుంటున్నారయ్యా. ఈ మావి గన్లేంటి, నువ్వు దుర్మార్గుల చేతిలో గన్నం అవుతావని ముందే నీ తరతరాలు భావించి నీ పేరు జగన్ అని పెట్టారు. ఈ రోజున మళ్ళీ రాష్ట్రాన్ని రాజధానిని గన్ అని ఎట్టమా అంటే ఇంకా దుర్మార్గుల చేతిలో గన్ కిందే ఉందాం అనుకుంటున్నారు. మీరు అందరూ కూడా రాష్ట్రాన్ని అలా చేయాలనుకుంటున్నారు. అందుకని వస్తున్న పెట్టుబడులను కూడా వెనక్కి పంపే ప్రయత్నాలు, కోర్టుల్లో కేసులు వేయటాలు, రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున మనం అమరావతికి ముందుగా అమరావతి రైతులకి మనందరూ రుణపడి ఉండాలి. ఎందుకంటే 24,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఒక రకంగా దారాదత్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రం పైన, ఆంధ్ర రాష్ట్ర రాజధాని పైన సందిగ్ధతకు ఫుల్ స్టాప్ పెట్టిన రోజు, ఆంధ్రుల త్యాగాలు, రైతుల త్యాగాలు ఫలించిన రోజు. కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. అమరావతి రాజధానికి చట్టసభల్లో చట్టబద్ధత అత్యున్నతమైన పార్లమెంట్లో ఏర్పడిన రోజు ఈరోజు. అందుకోసమే ఆంధ్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సంతోషంగా ర్యాలీలు మరి సంబరాలు చేసుకుంటున్న రోజు. అయితే రాష్ట్రం అంతా సంతోషంగా ఉంటే, ప్రజలందరూ 5 కోట్ల ఆంధ్రులు సంతోషంగా ఉంటే, ఒక్కరు మాత్రమే ఇవాళ గదిలో కూర్చొని మరి అతను ఒక్కడే చాలా విషాదంగా మరి తన కుట్రలు ఫలించలేదు అని చెప్పేసి చింతించే అతను ఎవరంటే మరి మీకు తెలుసు. మరి ఎవరు, మావిగన్ సృష్టికర్త. ఇవాళ కొత్త పదాన్ని సృష్టించినాడు మావిగన్ అని. ఇది ఎవరికి అర్థం కాని పదం. ఈ మావిగన్ సృష్టికర్త సైకో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు 4 గోడల మధ్యన
చింతిస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. తన కుట్ర కుతంత్రాలకు ఈ రాష్ట్రంలో ఫుల్ స్టాప్ పడింది. తన విభజన రాజకీయాలకు, ప్రాంతీయ రాజకీయాలకు ఈ రోజు ఫుల్ స్టాప్ పెట్టినారు దేశ ప్రజలు. దేశ చట్టసభల అత్యున్నతమైన చట్టసభలని మరి అతను భావిస్తున్నాడు. 5 సంవత్సరాలు పరిపాలించిన దుర్మార్గుడు 3 రాజధానులు అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ని ఈ విధంగా తయారు చేసిన వ్యక్తి జగన్. మళ్ళా ప్లాన్ బి అని చెప్పేసి తయారు చేయడం జరుగుతూ ఉంది. అటువంటి నాయకుడిని ఇంటికి పంపించి మన చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వంలో మంచి నాయకులను ఎన్నుకున్నందుకు ఈరోజు మేనిఫెస్టోలో పెట్టినట్లు అమరావతిని రాజధానిగా చట్టబద్ధత చేస్తానని చెప్పేసి ఆనాడు 2024లో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నరేంద్ర మోడీ గారు కలిసి ఈరోజు పార్లమెంటులో అదే బిల్లుని పాస్ చేసినందుకు మా తెలుగుదేశం పార్టీ తరఫున, ఆంధ్ర ప్రజల తరఫున, అన్ని పార్టీల తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, అక్కడ మన 11 పార్టీలు మనకు అమరావతిని రాజధానిగా, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించిన వెంటనే మూజువాని ఓటుతో 11 పార్టీల నాయకులందరూ మనకు ఎవరైతే సహకరించినారో వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ నుండి 5 కోట్ల జనాభాకి ఈ రోజు ఒక పండగ దినం. ఆ పండగ దినాన్ని మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే గత 2014లో మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మన అందరికీ తెలుసు. ఆ రోజు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేస్తే 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే మళ్ళా మన సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 3 ముక్కలాట ఆడాడు. ఆ 3 ముక్కల్లో ఒకటి అమరావతిలో శాసనసభ జరుపుతాడంట, అధికారంగా పరిపాలన విశాఖపట్నంలో జరుపుతాడంట, న్యాయం కోసం కర్నూలుకు పోతాడంట. ఏ రాష్ట్రంలోని విడ్డూరంగా పెట్టాడు అతను. స్పెషల్ బెంచ్లు పెట్టుకోవచ్చు, లేకపోతే స్పెషల్ అమరావతి కాకుండా ఇంకో చోట శాసనసభ పెట్టుకోవచ్చు. కానీ అధికారం ఒక చోటు నుంచే చేయాలా. అది కూడా తెలియని ఒక వ్యక్తి మన ముఖ్యమంత్రి అయ్యి ఆంధ్రప్రదేశ్ని 12 సంవత్సరాలు వెనకలు తొక్కేశాడు అతను. ఈరోజు అదే బిన్ తుక్లక్ అనే మనం పాఠాల్లో వినుంటాం. రాజధాని మార్చి అటువంటి తుక్లక్ పరిపాలన మనకు రాకూడదని ఈరోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో దీన్ని అప్రూవల్ చేసి దీన్ని కూడా సరిపోదు అని ఈరోజు భారతదేశంలోని లోక్సభ మన అందరికీ దైవం లాంటిది. అది ఆ లోక్సభలో బిల్లు పాస్ చేపించి ఈరోజు చట్టబద్ధతం చేశాడు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా చాలా ఆనందపడాల్సిన రోజు. ఎందుకంటే ఎక్కడైనా కూడా దేశానికి ఒక రాజధాని, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని. కానీ మన గత మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసేసి ఎట్లా కూడా సరే రాష్ట్రం డెవలప్మెంట్ కావుందనేసి అని ఎన్నో కుట్రలు చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రిని ప్రజలు ఎప్పుడు కూడా క్షమించరు. కానీ ఈరోజు శాశ్వతంగా మనకు ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన భవిష్యత్ నాయకుడు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు సహకారంతో ఫస్ట్ అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యి, పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి, రాష్ట్రపతి కూడా ప్రెసిడెంట్ కూడా అతి త్వరలో కూడా దాన్ని కూడా మొత్తం కూడా ముద్ర వేసే విధంగా ఈరోజు చర్య తీసుకున్నారంటే అది ఏకైక ఒక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం. అది ఎందుకంటే ఈరోజు ఎప్పుడు కూడా సరే రాజధాని డెవలప్ అయితేనే అన్నీ బాగుంటాయి. ఈరోజు కూడా మాజీ ముఖ్యమంత్రి ఒక ఏమీ తెలియని అమాయకుడు కూడా అర్థం చేసుకుంటాడు అతను మాట్లాడేటువంటి మాటల్ని. ఎందుకంటే హ్యాపీగా 5 కోట్ల మంది ప్రజలు ఉన్నా కూడా అతను ఏదో ఎటకారంగా ఏదో అయిపోయింది, వీళ్ళు ఏమి చేయలేరంటే మాట్లాడుతున్నారు. సో కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీ యొక్క ప్రవర్తన మార్చుకోండి. ఎందుకంటే ఈరోజు ఎప్పుడైనా సరే ఒక రాజధాని ఒక రాష్ట్రానికి ఉంటేనే దానికి ఒక విలువ ఉంటుంది, దానికి ఏమైనా డెవలప్ చేయాలన్నా కూడా ఒక ముద్ర ఉంటుంది ఈరోజు. కానీ అట్టంతా ఏమీ కాకుండా మీ ఇష్టాచారంగా మీరు మాట్లాడితే ప్రజలు ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు మొత్తం రాజధాని కూడా ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు.
వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రాజధాని డెవలప్ చేస్తున్నారు. రోడ్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, బస్ స్టాండ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మొత్తం అవుటర్ రింగ్ రోడ్ కూడా సరే కాజా టోల్గేట్ నుంచి కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో అట్లాంటి రాజధాని ప్రజలు కోరుకుంటారు తప్పితే 3 ముక్కల రాజధాని ఎవరు కూడా కోరుకోరు. కానీ ఈరోజు ఇంత 5 కోట్ల మందికి ప్రజలు ఆనందం ఉండాలని చెప్పేసి ఎక్కడైతే నరేంద్ర మోడీ గారు వచ్చి ఫస్ట్ మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు భూమి పూజ చేశారో అదే రాజధానికి పెట్టిన దానికి మరొకసారి నేను మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ రోజున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి రావాలని గత 5 సంవత్సరాలు కానివ్వండి, అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఏకైక రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దాన్ని మనం అందరం కూడా ప్రజా రాజధానిగా నిర్మించుకోవాలని అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా 33,000 ఎకరాల భూమిని వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చి మా పరిసరాల్లో మేము త్యాగం చేసినటువంటి భూమిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని రావాలని ఎంతో గొప్పగా వాళ్ళు మరి ఇచ్చినటువంటి ఆ భూముల్ని, ఆ రైతుల్ని శ్మశానం అన్నారు. వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా మరి దేవస్థానం అని ఒక పాదయాత్ర చేసి రాష్ట్రమంతా కూడా ఎంతో కష్టాలతో వారు మరి అందరికీ ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని చేసి ఈ రోజున ఈ చరిత్రాత్మకమైనటువంటి ఈరోజు అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని, శాశ్వత రాజధాని అని అసెంబ్లీలో 28వ తారీఖున బిల్లు పాస్ చేసి దాన్ని మరి లోక్సభలో, రాజ్యసభలో కూడా ఈరోజు ఆమోదింపు చేసినటువంటి ఘనత, ఒక అనుభవం కలిగినటువంటి, ఒక విజనరీ కలిగినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి మోడీ గారి సహాయ సహకారాలతో ఇది సాధించగలిగామనేసి కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మరి అమరావతి ఏకైక ఆంధ్రప్రదేశ్ రాజధాని సాధించడంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎంత కష్టపడ్డారో వారందరికీ కూడా మహిళలైతేనేమి, రైతులైతేనేమి, ప్రజలైతేనేమి, పార్టీలైతేనేమి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. అమరావతి ఏకైక రాజధాని అని పార్లమెంట్లో తీర్మానం చేసి నందుకు ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఈరోజు ఆంధ్రులకు గత వైసీపీ ప్రభుత్వంలో రాజధాని లేకుండా 5 సంవత్సరాలు ఉన్నాం మనము. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులని ప్రజలని మోసం చేసి అభివృద్ధి చేయకున్నట్ల మనకు ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేశాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చి ప్రజలని మోసం చేసి ప్రజలకు ప్రాంతాల మధ్యలో గొడవలు పెట్టడానికి చూశారు. కానీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలివిగా ఆయనను బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు. ఈ ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పీడ విరగడైందని కూడా చెప్తా ఉన్నాం. ఇంకా ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పి ఇంట్లో ఆయన వ్యాపారాలు చూసుకోవడం బెటర్ అని కూడా చెప్తా ఉన్నాం. ఎందుకు ముందుగా ఇవన్నీ చెప్తున్నామంటే, నువ్వు ఇలా మోసం చేస్తూ ప్రజలను మోసం చేస్తే ప్రజలు ఇంకా నిన్ను అసలు జనాల్లో తిరగనివ్వరని కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి నీకు. నెక్స్ట్ రాబోయే 2029 ఎలక్షన్లలో 1 సీటుకు కూడా పరిమితం అవుతారని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఇది ఆంధ్రలో అందరిది పండుగ రోజు. ఈరోజు ఒక సైకో ఆయన మారిన నైజాన్ని మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించిన రోజు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు మన కోసం, మన భవిష్యత్తు కోసం కృషి చేస్తారనేది గుర్తెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేటువంటి అమరావతి చట్టబద్ధత కోసం అహర్నిశలు కష్టపడి లోకేష్ అన్న అయితేనేమి, పవన్ అన్న అయితేనేమి, మోడీ గారు సహకారంతోనే ఈరోజు అసెంబ్లీలో బిల్ పాస్ చేసి అదేవిధంగా లోక్సభ, రాజ్యసభలో కూడా ఆమోదం పొందిన ఒక సువర్ణ దినం. కాబట్టి ఈరోజు విజయం ఎవరిది అంటే రైతుల విజయం, మహిళల విజయం, ఆంధ్రుల విజయం అని చెప్పి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అదేవిధంగా మాట తప్పను మడమ తిప్పననే సైకో మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి.
ఎందుకంటే ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా 5 సంవత్సరాలు 3 రాజధానులు చేస్తామని చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట పలికిన మీరు ఈరోజు ప్రజలకు తప్పకుండా ప్రతి ఒక్కరు కాళ్ళ పట్టుకొని క్షమాపణ అడగాల్సిన సమయం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. సైకో జగన్, ఇప్పటికైనా మీరు మారండి, మారకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. మనకు పూర్తిగా ప్రజల్లో ఒక నమ్మకం వచ్చేసింది. చంద్రబాబు నాయుడు ఏదనుకుంటే అది నెరవేర్చి తీరుతాడు. అమరావతి పూర్తి రాజధానిగా 100% రాజధాని అదే అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు పంపడం జరిగింది. పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ కావడం జరిగింది. రాజ్యసభ కూడా అయిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఎంత స్పీడ్ ఉంటాడో అర్థం చేసుకోవాలి. రాజ్యాంగ రైతులు ఎంత తిప్పలు పెట్టాడో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు ఇప్పుడు కూడా సిగ్గు రాలేదు. ఏమంటాడు, అసెంబ్లీలో వాళ్ళు పెట్టారు, మళ్ళా అసెంబ్లీ ఏదో పెట్టచ్చు కదా. అంటే ఈ తుగ్లకానికి నేను కూడా చెప్తున్నా, నీ జీవితంలో నువ్వు మారవు. ఇంకా నీ జీవితంలో అసెంబ్లీలో తీర్మానం పెట్టేటప్పుడు మీరు కూడా ఎందుకు రాలేదు అంటే అమరావతి మీద మీకు ఇష్టం లేదు. పార్లమెంటులో ప్రవేశపెట్టేటప్పుడు మీ పార్లమెంటు సభ్యులందరూ వాకౌట్ చేశారు. సిగ్గు లేదు అడుగుతున్నా. ఒక చీఫ్ మినిస్టర్గా, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా చేసినటువంటి నీవు రాజధాని ప్రజలను మోసం చేస్తావా? ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పండుగ రోజు. ఎందుకంటే మన రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన రోజు. ఈ రోజు మనకు రాజధాని వచ్చింది అంటే అది కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి కృషి మరియు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కృషి వల్లనే ఈరోజు మనకు అమరావతిని చట్టబద్ధత కల్పించడం జరిగింది. 2014లో మన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడే చెప్పినారు. 2014 నుంచి 19 వరకు అభివృద్ధి బాగా జరిగింది. అమరావతిని రాజధానిగా బాగా అభివృద్ధి చేయడం కూడా జరిగింది. కానీ 2019లో దురదృష్టవశాత్తు అధికారం వేరే చేతిలోకి వెళ్ళడం వల్ల అక్కడనే బ్రేక్ పడింది. 2024 నుంచి మళ్ళీ అమరావతికి తొందరగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన రాష్ట్రానికి రాజధాని అమరావతి వచ్చినందుకు మన ప్రజలకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. నిజంగా కూడా దీంట్లో అమరావతి రైతులు ఆ రోజు ఎంత బాగా కృషి చేశారంటే అంత బాగా పాదయాత్ర చేయడం కానీ, వాళ్ళు చేసిన ఉద్యమాలు కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, ఇటు మోడీ గారు ఈరోజు రాజధానిలో ఈరోజు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఆమోదం తెలపడం జరిగింది. నిజంగా కూడా అటు పార్లమెంట్లో ఆమోదం తెలిపిన దానికి ఇటు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, అమరావతి నిర్మాణకర్త స్ఫూర్తిదాయకం మన పొంగూరు నారాయణ గారు కావచ్చు, అలాగే అమిత్ షా గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం అంతా కూడా కలిసి ఈరోజు మనకి పిల్లల స్కూల్లో కూడా మనకి రాజధాని ఏంటి అంటే చెప్పలేని పరిస్థితిలో ఉంటే ఈరోజు పిల్లలందరూ కూడా ముక్త కంఠంతో మీ రాజధాని, మీ క్యాపిటల్ ఏదంటే అమరావతి అని చెప్పే విధంగా ఈరోజు చాలా గర్వించదగ్గ విషయం. ఆంధ్రుల యొక్క మనోభావాలు ఈరోజు సంతోషంతో వ్యక్తపరుస్తున్నాయి. మనని తెలంగాణ నుంచి ఆంధ్ర కుక్కలని తరిమేసిన రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకే నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రులకి ఒక రాజధాని నిర్మించాలని, మనకని ఒక స్థలం ఉండాలని, మన భావితరాలు బాగుపడాలని ఆ రోజు శంకుస్థాపన చేసి నరేంద్ర మోడీ గారితో శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ఈ వైసీపీ రాక్షస రాజ్యం వచ్చి మనకి రాజధాని అని లేకుండా మొగుడులోని పళ్ళాన్ని చేసినట్టు, తాళి తెగిన ఆడదాన్ని చేసినట్టు రాజధాని లేకుండా చేశారు. అయితే చంద్రబాబు గారు ఒకే దృఢ సంకల్పంతో ఆంధ్రులకు రాజధాని ఉండాలి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలని దృఢ సంకల్పంతో దానికి తగ్గ నాయకుడు, ఆంధ్రుల రాజధాని అమరావతిని నిర్మించదగ్గ నాయకుడు ఎవరని పొంగూరు నారాయణ గారిని ఆదేశించడం జరిగింది. ఆ రోజు దేవతల రాజధాని విశ్వకర్మ నిర్మిస్తే ఈ రోజు ఆంధ్రుల రాజధాని మన పొంగూరు నారాయణ గారిని నిర్మించారు. ఈ రోజు మన ఆత్మగౌరవం తల ఎత్తుకునే విధంగా, ఆకాశంలో తలెత్తుకునే విధంగా చేశారు. మన రాబోయే తరాలు, మన పిల్లలు ఎక్కడ మీ రాజధాని అని చెప్పుకోవాలంటే అమరావతి అని చెప్పుకొని గర్వంగా ఫీల్ అయ్యే విధంగా చేశారు. ఉభయ చట్టసభల్లోనూ, పార్లమెంట్లోనూ, ఇక్కడ లోక్సభలోనూ ఈ అమరావతి బిల్లు
ఏకైక రాజధానిగా అమరావతి బిల్లు పాస్ అయినందుకు రాజధాని అమరావతి రైతులుగా మేమందరం కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాం, ఆనందంలో తేలియాడుతున్నాం. ఈ సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శంకుస్థాపన చేసిన ప్రదేశానికి పవిత్రమైన మట్టి నీరుని తెచ్చి ఇక్కడ అందరినీ అన్ని నదుల నుంచి అన్ని పవిత్ర స్థలాల నుంచి మట్టిని సేకరించి ఇక్కడ పెట్టి ఈరోజు పూజల కోసం వస్తున్నారు. మేము దాన్ని ఎదురేగి ఆయనకి స్వాగతం చెప్తాం. అలాగే ఉభయ సభల్లోనూ మాకు అమరావతి బిల్లుకి మద్దతు ఇచ్చిన ప్రతి పార్టీ కూడా ఎవరైతే అమరావతికి మద్దతు తెలిపిన పార్టీలు ఉన్నాయో జాతీయ పార్టీలు కానివ్వండి ప్రాంతీయ పార్టీలు అన్నిటికీ కూడా చేతులెత్తి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా నాయకులు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కుమార్ గారికి, బీజేపీ నాయకులకి అందరికీ కూడాను మేము ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది. ఏదైతే మేము నమ్మి మా భూముల్ని ఇచ్చామో ఆ నాయకుడు మరలా తిరిగి మేము కలలుగన్నటువంటిది ఆయనకున్నటువంటి ప్లానింగ్ తోటి చేసేటువంటి రాజధాని ఎక్కడ వెనకంజ వేయదని, బ్రహ్మాండంగా నిర్మాణం జరుగుద్దని, దీన్ని ఎవడు ఇంకా కదిలించగలిగేటువంటి పరిస్థితి లేదని మేము చాలా ధైర్యంగా ఉన్నాము. దానికి మేము మా ప్రభుత్వం వారికి మీది మిక్కిలిగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కొత్త రాజధానికి అమరావతి అని నామకరణం చేయటం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం తమకున్నటువంటి భూములతో ఉన్న అనుబంధాన్ని కూడా కాదనుకొని ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం ఒక నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి రాజధానిని ఇవ్వాలి, తద్వారా ఈ రాష్ట్రంలో విద్యా, ఉపాధి, ఆరోగ్య అవకాశాలను మెరుగుపరచాలి అనేటువంటి సంకల్పంతో నవనగరాల నిర్మాణానికి దీనికి రూపకల్పన చేయడం జరిగింది. దురదృష్టకరమైనటువంటి సంఘటన మధ్యన ప్రభుత్వాలు మారిన క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 ముక్కలాట 3 రాజధానుల పేరుతోటి ఆడినటువంటి విషయం అందరికీ తెలుసు. తిరిగి ప్రజలు ఆ కారణంగానే జగన్మోహన్ రెడ్డికి పాలనా యోగ్యత లేదు అని నిర్ణయించి కేవలం 11 సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి ఒక అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో వైసీపీని సాగనంపారు. తిరిగి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో ఏ రోజు కూడా ఇబ్బంది రాకుండా ఉండే విధంగా దీన్ని కేంద్ర ప్రభుత్వంతో గెజెట్ రిలీజ్ చేయించి ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అనేటువంటి విషయాన్ని సుస్పష్టం చేస్తున్నటువంటి శుభ సందర్భం ఇది. రాష్ట్ర రాజధాని అమరావతిని మనమందరం ఐక్యంగా ఉండి ఆ రోజు ఏదైతే 33,000 ఎకరాలను రైతులు త్యాగం చేసి ఇచ్చారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఆ రైతులు కలగనటువంటి అమరావతి ఏర్పడాలని మనం ఆ భగవంతుని ప్రార్థిస్తూ మన దీనికోసం విశేష కృషి చేసినటువంటి మన 75 ఏళ్ళు ఉన్న నిర్విరామంగా రాష్ట్రానికి రాజధాని ఉండాలని ఏకైక లక్ష్యంతో పనిచేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, యువ కిషోరం దళపతి నారా లోకేష్ బాబు గారికి, మరియు మా ఎమ్మినూరు ఎమ్మెల్యే జైనాశ్వర్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దేవతల రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలుగన్న రాజధాని మరి 2014 నుంచి 2019 దాకా అనేక పోరాటాలు చేసి ఈ రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిన్నటి రోజున పార్లమెంట్ లోను, ఇవాళ రోజున రాజ్యసభలోను, 2 చట్టసభల్లో కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని అన్న తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా దేశంలో ఉన్న అన్ని పార్టీలు, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని పార్టీలు కూడా ఈ తీర్మానాన్ని బలపరచడం, వాళ్ళందరికీ కూడా పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరికీ కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున పాదాభివందనం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈవేళ ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్న, తెలంగాణలో ఉన్న తెలుగువారు గర్వించదగ్గ రాజధాని, దేవతల రాజధాని అమరావతి.